మనం హైదరాబాదు నడిబొడ్డులో ఉన్నాం, ముసరంబాగులో ఉన్నాం. ఏంటి ముసరంబాగులో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం, ఏముంది అనుకుంటారా? అందరూ ప్రతి ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇదేంది గృహలక్ష్మి, గృహజ్యోతి, ఇవన్నీ కార్యక్రమాలు పెడుతుంటారు ప్రభుత్వం. దాంతో ఏది ఇలాంటి పథకాలను తీసుకొస్తుంటారు. మనం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర 21వ శతాబ్దంలో ఉన్నాం. స్వతంత్రం వచ్చి సుమారు 80 ఏళ్ళు దాటింది, 80 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కూడా ఇల్లు లేనట్టుగా నిరుపేదలు, అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ మురికివాడల పక్కనే మూసీ నది ఉంటుంది. మూసీ నది పక్కన వీళ్ళు ఈ మురికి అంటే వాసన వస్తున్నప్పుడు కూడా ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు లాంటివి వేసుకొని ఇట్లా పెట్టుకొని, చూడు ఈ పాప బువ్వ వండుతుంది. ఈ పాప బువ్వ వండుతుంది. ఇట్లా కట్టెలు పెట్టేసి, దారా నానా ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరా? శివ. ఓ ఆ బిందుని బిందు బువ్వ మాడుతుందని చెప్పు. ఇప్పుడే గంజంచింది పోయింది, ఇప్పుడే గంజంచింది. గంజంచి ఇట్లాంటి చూడొచ్చు. ఈ పొగకు వీళ్ళు అంటారు ఏంది, గ్యాస్ ఇస్తాం మేము, పేదలకు గ్యాస్ ఇస్తాం, అది ఇస్తాం. ఏది గ్యాస్ ఇస్తే గిల్లాం, గ్యాస్ ఇస్తే మరి గిట్ల ఎందుకు కొనుక్కుంటారు? చూడు ఇట్లా కట్టెలు పెట్టుకొని పొగ సూరుతుంటే పొగకు వండుతారు. చూడు చిన్న చిన్న పిల్లలు, వీళ్ళ తల్లిదండ్రులు ఏమో పని కోసం పోయిర్రు. ఏమో బువ్వ వండుతుంది. బిందు రారా, బువ్వ ఖరాబ్ అవుతుంది, నీ ఇష్టం. అట్లా ఇందులో వీళ్ళు కూడా ఇవన్నీ కంట్రోల్ బియ్యం, ఇవి కూడా కంట్రోల్ బియ్యమే. దానా రేషన్ కార్డు బియ్యం రా, అంతేనా? రేషన్ కార్డు బియ్యం అని చెప్తారు. చూసిర్రా, రేషన్ బియ్యం ఇప్పుడే గంజి వచ్చింది. ఈ విధంగా బువ్వంతుంది. ఏంటంటే ఇవన్నీ కష్ట బతుకులు. ఈ బతుకులు రెక్కాడితే డొక్కాడని బతుకులు. చూడొచ్చు తడకలు కట్టుకొని. ఇందులో ఒకసారి చూద్దాం. మనం వీళ్ళ ఇంట్లోకి పోయే ప్రయత్నం చేద్దాం. అబ్బో, చిన్న గుడారం లేదు, ఏమంటారు. ఇప్పుడు మనం హైదరాబాద్ నడిబొడ్డులు ఉన్నాం, అవి కూడా చూపిస్తాయి. పక్కన ఉన్నట్టుగా పెద్ద పెద్ద భవనాలు కూడా చూపిస్తా. ఒకసారి లైట్ వేయండి కెమెరామెన్ గారు. అక్క అంటారు జనరల్ గా, ఇది ఏమంటారు నాన్న బిందు? చెక్క అంటారా? ఏమంటారా? బాకడానా? ఇగో బాకడ అంటారట వీళ్ళ భాషలో. ఇట్లా ఏమంటారు, గోధుమ పిండి కలుపుకొని పెట్టుకోరు. వంట గిన్నెలు 4-5 ఉన్నాయి, బువ్వ గిన్నెలు. ఏది బువ్వకు వండుకుంటేందుకు బువ్వ, కూర, ఈ చారు, ఇంతే. ఒక ఏమంటారు, ఈ చపాతీలు చేసుకుంటేందుకు ఒకటి ఉంది, అంతే. ఇక వీడు చూడొచ్చు, చిన్న ఇల్లు ఇది, చిన్న గది, చిన్న రూమ్, తడకలే అన్ని. చుట్టూ దోమలు కరుస్తాయారా? ఇప్పుడు కాదు, వర్షాకాలం. ఏది బిడ్డ చెప్పురా, దోమలు కరుస్తాయా? ఒక నిమిషం ఆగు నాన్న. దోమలు కరుస్తాయా? ఏం చదువుతున్నావు నువ్వు? చెప్పు నాన్న. 3వ తరగతి చదువుతున్నావు. నువ్వేం చదువుతున్నారా? ఏం పేరు నీ పేరు? శివ. నీ పేరు బిందు కాదు? నందునా? మరి బిందు ఎడిపోయింది? బయటకు పోయిందా? అర్రే బిందు, బిందోల ఇల్లేనారా? చూడొచ్చు. ఏంటంటే ఇది కూడా సేమ్, ఓ పక్కమ్మటి ఓ పక్కమ్మటి, ఈ విధంగా పక్క పక్కన వేసుకొని ఉంటారు. అసలు వీళ్ళకి ఇల్లు వచ్చినాయా రాలేదా? పెద్దోళ్ళు అడిగితే తెలుస్తుంది, ఎందుకంటే పిల్లలకు వాళ్ళకి తెలియదు. ఇట్లా చూడొచ్చు, మొత్తం డేరాలు కట్టుకొని తడకలు కట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉండరు పెద్దోళ్ళు. వీళ్ళు అడిగితే చెప్తారు ఏందనేది. కొద్ది జరునా, కొద్ది అసలు జరిగాయి పెద్ద, కొద్ది అసలు జరు. ఇది ఏంటంటే చూడు, ఒకసారి అడుగు చెప్పండి కెమెరామెన్ గారు. మూసి పక్కనే ఉన్నది అనడానికి నిదర్శనం ఇది. ఓ పక్క మూసి, ఈ మూసి పక్కమంటే వీళ్ళు ఉన్నారు. ఇక్కడ జీవన పోరాటం చేస్తారు. కూసో అన్న కూసో. అట్లా ఈ మూసి పక్కనే ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటారు. వీళ్ళకి ఇండ్లు ఎందుకు రాలేదు ఏందని తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు బాబాయ్? నీ పేరేం పేరే? రాజా. నీ పేరేం పేరమ్మా? రేణుకమ్మ. మీకు ఇండ్లు లేవా, లేకపోతే అక్కడ ఇండ్లు ఉంటే వచ్చి ఉంటురా? మీకు ఇండ్లు ఉన్నాయా లేవా? జరునా కొద్ది జరురా. ఊర్లో ఉన్నాయి. మీకు లేదా? ఎక్కడ లేదు నీకు? ఈ భూమి మీద నీకు ఏడా ఇల్లు లేదా? జాగా ఉంది, ఏడా? తాండూరులో ఉంది. మరి ఆడ ఇల్లు ఉందా మీకు? లేదు, ఖాళీ ప్లేస్ ఉంది. మొన్న అప్లికేషన్ పెట్టి వచ్చిన. ఏ ప్రభుత్వం వచ్చినా పేదను
ఆ. ఎవరు వచ్చినా దండమే. అమ్మా ఎవరు గెలిచినా కేసీఆర్ గెలిచినా ఎవరు రేవంత్ కొన్ని రెడ్డి పేదోని గెలిచినా, ఎవరు గెలిచినా ఆ. పేదోని సార్ మేము పని చేసాం సార్ మేలు చేసిన ఎవరు ఇలా పని చేసేది. ప్రభుత్వం లేదు. ఆ. ఏ ప్రభుత్వం పేదోనికి మేలు చేసింది లేదు. ఉన్నోనికే ఉన్నోడు ఇంకా ఆడు దబాయిస్తుండు కానీ పేదోడు ఇంకా పేదరికమే అవుతుంది. అంతేనా? ఆ. అసలు ఇట్లా ఉంటే మంచిగా పట్టించుకోవాలి ఏ ప్రభుత్వం. మీకు వాసన ఇప్పుడు మూసి పక్క మట్టి వాసనేది దోమలు గరిచి జరాలే ఆ, జరాలు వస్తాయి. డైలీ జరాలతోనే ఆగు. గోళీలతోనే ఒక్కొక్కరు మాట్లాడు ఆ? డైలీ ఆ దోమలకు గరిచి జ్వరాలు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన సంగతి అసలు ఆరోగ్యమే బాగుంటుంది పిల్లలు కాడికి. ఆ, ఈ చిన్న చిన్న పిల్లలు ఒకసారి కెమెరామెన్ గా అందరు చూపియండి. ఆ, ఈ పిల్లలు ఇగో చింటు జ్వరాలు వచ్చి ఆ? ఇక అవునవును ఇగో వీళ్ళకు కురుపులు వచ్చినాయి. దోమలు దోమల కురుపులా? పెద్దోళ్ళే ఇట్లా తిప్పి పడేస్తుంది ఆ జ్వరము. ఆ, పిల్లలు ఎంత ఆ పిల్ల మొన్న 5 రోజులు వండింది 5 రోజులు పండుకుంది జరాలకు. దోమలకే ఆ, ఒక్కొక్కరు ఆ? ఇక ఇవన్నీ అవే ఇట్లా మచ్చలు అవుతున్నాయి. కురిసినప్పుడు ఇంత అవుతుంది, జర్రా చింటు ఆ, ఇట్లా అవుతుంది. ఆ, ఇట్లా కురుపులు అవుతున్నాయి. కరిచినప్పుడు ఇంత అవుతుంది, మానినప్పుడు ఇట్లా పిల్లలు బాగా చేస్తారు. అది కురుకులు. ఆ, ఇగో చూడు ఎట్లా కురుపులు అయినాయి చూడు. పిల్లలకు దోమలు కరిసి ఈ పక్క మట్టి ఎలర్జీలు వచ్చేసి మాకు ఆదరవు లేకనే ఇట్లా పిల్లల్ని పెట్టుకొని, లేకపోతే ఎందుకు ఇక ఆ, ఇంతకింత పిల్లల్ని పెట్టుకొని మాకు ఆ, ఈ తిప్పలు. ఆ, చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇల్లు లేక ఈ ఇల్లు లేకనే ఈ డేరాలు వేసుకుంది. పని చేయడం వచ్చినాం ఆ? ఇల్లు లేకనే సాగు నువ్వు ఆ? లేకనే సార్ ఆ, లేకనే లేకనే ఇల్లు కట్టుకోరు ఉన్నోళ్ళకు ఉండయి. లేకనే కదా. అమ్మా. ఇంత బతుకు ఆదరవు లేకనే ఆ. ఓ పూట తింటే ఓ పూట తినం. ఏంటంటారు కంట్రోల్ బియ్యమా లేకపోతే ఈ కంట్రోల్ ఇవే మా బతుకు. ఆ? కంట్రోల్ బియ్యమా? కంట్రోల్ బియ్యం గంజి ఉంచుకొని కొంత కూర ఉడకబెట్టుకొని తింటారు. కారం పొడి, అమ్మా? కారం పొడి ఉంటే కారం పొడి జరనా? ఉంటే ఉప్పు ఆ, తినాలి సార్. ఏం చెప్తాం, ఆ, ఆడ ఉన్నోడు ఉన్న కొడుకు ఉన్నోడు అవుతుండు, మనమడు ఉన్నోడు అవుతుండు. ఆ. లేనోడు ఇక ఇప్పుడు మేము లేనోళ్ళం అయితే పిల్ల కూడా లేనోళ్ళు అవుతుంది. అట్లా అయితే. అంతేనా? ఇప్పుడు మీ వాడు ఈ అబ్బాయి చూడు ఎంత దీనంగా చూస్తున్నాడు. అబ్బాయి ఆ, కాదు, తల్లి వైపు అమ్మాయా? అమ్మాయి, అమ్మాయి. ఈ పాప చూడు ఎంత దీనంగా చూస్తుందో తల్లి వైపు. ఆ, ఏం చెప్తుంది ఏందని చూడు. దినదిన గండం లెక్క. ఆ, ఇక్కడ దోమలకు ఈగలకు కంపుకు ఆ మురికి వాసన వస్తుంది కదా. ఆ, వాసన కంపు వాసన. ఆ పక్కన ఎక్కువ వరద పోయినప్పుడు ఈడంగా పోతుందా మరి? గుడిసెలే వస్తున్నాయి. ఆ, ఏంద్రా నిండి వస్తాయా? ఆ తడకలేసినాయి లోపలికి వస్తున్నాయి. ఇసుంట్రా ఆ, ఏంద్రానా వర్షం పడితే గాలి వస్తే ఇదంతా ఊగుతుంది. ఊగుతుందా? ఆ, పూసి పడ్డాయి, మళ్ళా కట్టుకున్నాం. ఆ, ఊసి పడతాయారా? ఆ, లేచి కింద పడతాయి. చూసిరా బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా. చూడండి చిన్న పిల్లలు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఏదైనా గాలి వచ్చినప్పుడు మా ఇళ్ళన్నీ లేచిపోతాయి, ఈ నీళ్లు కూడా వస్తాయి. నీళ్ళు వస్తాయారా? అది కొట్టుకొని పైకి వస్తది. కొట్టుకొని పైకి వస్తుందట. మూసి పక్కమ్మటే. కెమెరామెన్ గారు ఒకసారి మళ్ళొకసారి చూపియండి మూసి. ఆ, ఎంత దుర్వాసన, చెత్త చెదారం. ఆ, ఈ విధంగా గవర్నమెంట్ గెలిచిన ఈ బతుకులేనా మాకు? అమ్మా ఇవే బతుకులు. ఏంటండి ఏ గవర్నమెంట్ వచ్చినా మా బతుకులు ఇంతే. అట్లా చూసిర్రా అమ్మా? ఈ బ్రతుకు కంటే చచ్చిపోదాం అనిపిస్తది కానీ పిల్లలు ఉండరు అన్నట్టు ఆ, పిల్లలు తెరలవుతారని ఆగమవుతారని. బతుకు. ఆ, గవర్నమెంట్ యాడ్ సార్ 61 సంవత్సరం ఉంది, నాకు పింఛన్ లేదు. ఆ, ఆ. 61 సంవత్సరం ఉంది, పింఛన్ లేదు. పింఛలేదట. ఒకసారి చూపించండి ఇటు. 61 కెమెరామెన్ గారు. సంవత్సరం ఆ, నా ఆధార్ కార్డు చూపిస్తా, అన్ని చూపిస్తా. ఆ, పింఛన్ ఆన్లైన్ లో పెట్టి ఈడ పెట్టి అంటే ఆడ పెడితే ఈడ పెడితే ఇంతవరకు ఏది లేదు. ఆ. వచ్చిన వాళ్ళకి వస్తుంది. జరనా? ఆ, మా మరిదికి డబల్ బెడ్రూమ్ వచ్చింది. ఆ, మళ్ళా ఊర్లో ఉంది, సిటీలో ఉంది. ఆ. ఇచ్చినోనికే ఉంది కానీ లేనోనికి ఒక్కటి లేదు. లేదు. 60 ఏళ్ళు అవుతుంది నీకు పెన్షన్ లేదు. 61 అవుతుంది పెన్షన్ లేదు. ఆ, ఓకే. పోయిన ప్రభుత్వం కేసీఆర్ వచ్చినప్పుడు చేపిస్తాను లీడర్లు ఆ, అది డుమ్మా. ఆ, 2 సార్లు వచ్చి 2 సార్లు డుమ్మనే. ఆ. ఏ ప్రభుత్వం వచ్చినా మీకు వేస్టే. ఇప్పుడు ఏమంటారు కట్టెల పొయ్యి వండుతారు ఎందుకని? మరి ఇంకేం చేస్తాం, మరి ఇంకేం చేస్తాం. గ్యాసులు లేవు. ఆ? ఎందుకని గ్యాసులు ఇస్తామనే కదా మీకు ఫ్రీగా ఇస్తాం. ఎవరు ఇయ్యలేరు, గ్యాసులు లేవు, ఏవి లేవు. ఆ? కట్టెలు కూడా ఇక్కడ దొరుకుతలేవు మాకు. ఆ, ఎటో పోయి ఏదో గలీజ్గా ఏదో ఒకటి వస్తున్నాం. ఆ. పాములు పురుగులు అనక ఆ. అట్లా ఉంది పరిస్థితి. పాములు గట్ల వస్తాయా ఇళ్ళకు? ఎందుకంటే ఇవన్నీ ఉట్టిగా మస్తు ఆ? మస్తు పాములు జర్రలు అని ఆ. జిర్రలు పాములు అన్నీ వస్తాయి. అన్ని చంపుకుంటా గడపాలి. ఆ? వీటిలో చంపుకుంటా గడపాలి. ఆ. అదే అట్లా. కాలం. ఆ, చూసిరా ఎంత దీనావస్థ బతుకులు. ఏ ప్రభుత్వం పేదోని మాత్రం మారుతారు సార్. ఆ, పేదోని మాత్రం ఆ. ముందుకు చేసేవాళ్ళు ఎవరు మరి మీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఏ గవర్నమెంట్ ఇంకా స్కూలా? ఇదే చూస్తలేవు సార్, చూస్తలేవు. పోతురా బడికి? ఇంకా మాతో ఉన్నది చదివించేది. ఆ? ఇదే బతుకు మాది.
ఇదే బతుకు సార్. మూసి బతుకులు. ఇదే బతుకు, మోసే బతుకే ఇంకా. మూసి బతుకులు, మునిగిపోయే బతుకులు. ఇదే బతుకు. మరి పిల్లలు కూడా చదువు లేదు సార్. మాకు మేము కూలి చేయాలని తాకాలి, మేము కూలి చేయాలని తాకాలి. కూలి అంటే రోజు ఉంటుంది, 2 రోజులు దొరుకుతుంది, 2 రోజులు దుమ్మా. అసలే ఉండదు సార్. అమ్మా వర్షం పడితే ఉండదు పని కూడా, ఉపాసం ఉండాలి. అట్లా చూసిరు కదా. జరునానా చింటూ జరునానా. ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పక్కన మూసి ఎక్కువ వరద వచ్చినప్పుడు కూడా వీళ్ళ ఇళ్ళ దగ్గరకు వస్తాయి, దాంతో గాలి కొట్టకపోతాయని ఆ అబ్బాయి చెప్తున్నాడు, చిన్న పిల్లగాడు. ఆ అబ్బాయి కూడా చెప్తున్నారు. దాంతో వీళ్ళకు కట్టెల పొయ్యి మీద వండుకొని తింటారు. ఇంతకుముందు కూడా చూసినాం కదా మనం కట్టెల పొయ్యి కూడా. ఒకసారి ఇండ్లు కూడా చూద్దాం రామ్మా. మీ ఇంట్లో అన్ని చూద్దాం. ఒకరు కాదు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మేడం? అట్లా దా చూద్దాం దా ఒకసారి. చూడొచ్చు ఇందులో మనం ఒక్కొక్క గుడిసెలకు వెళ్ళి చూద్దాం. చూడొచ్చు అన్ని డేరాలు కట్టుకొని, అట్టాలు కట్టుకొని, ఏమంటారు తడకలు కట్టుకొని, తడకలు అంటారు తెలంగాణలో. తడకలు కట్టుకొని ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకొకరు పొయ్యి ముట్టించారు ఇప్పుడే. ఇక్కడ కూడా భూ అంతేందుకు సిద్ధం అవుతారు. ఈ విధంగా అన్ని ఇళ్లలో కూడా పొయ్యిలే. ఇక్కడ కూడా పొయ్యి ముట్టించారు. గుడిసెల మధ్యలో బతుకుతున్నట్టుగా బతుకు చిత్రాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నట్టుగా. వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళ జీవితాలు ఏందనేది. అన్న ఏం చేస్తారు మీరు ఇక్కడ? విడిచి పని చేస్తారు. ఇప్పుడు ఈ గుడిసెల్లో ఎంతకాలం నుంచి ఉంటారు? హైదరాబాద్ 2008లో వచ్చిన. 2008లో వచ్చారు. ఇన్ని ఏళ్ళ సంది మీకు ఇల్లు లేదా? మరి ఎందుకు ప్రభుత్వాలతో అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటారు? ఇసురా మాట్లాడదురా చెప్పరా. సరే సరే చూస్తాం లేరు. ఇచ్చిరా జాగలన్నా ఇల్లన్నా? జాగలు లేవు, ఇండ్లు లేవు, ఆయన జాగలు లేవు, ఇండ్లు లేవు, ఆయన. చెప్పమ్మా. ఇల్లు అప్లికేషన్ పెట్టిరా? మీరు అప్లికేషన్ పెట్టిరా? పెట్టినాం సార్, కానీ ఇంకా వస్తది అన్నారు. ఇదే గుడిసెల్లులో ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు మాట్లాడు. ఇన్ని సంవత్సరాలు ఇదే గుడిసెల్లులా ఏడ పడి నడిస్తే ఆడ గుడిసెలు కట్టుకోవాలి, ఉండాలి. ముట్ట గట్టాలే పోవాలి, ఏడ ఇల్లు లేదు, ఏం లేదు. అంతేగాని ఇల్లు లేదు ఇంతవరకు ఏడ జాగా లేదు, ఏం జాగా కూడా ఇయ్యలేదా? ఇయ్యలేదు సార్. జాగ చూపించే మేలు ఉండే. జాగ చూపించిన కూడా ఇట్లా వేసుకుంటాం తడకలో పడుకోలు. జాగా కూడా లేదు, ఇల్లు కూడా లేవు. ఈ తడకలు ఇవన్నీ వర్షం వస్తే అంతే కొడకపోతుంటాయి. పోతాయా? పరిస్థితి మాది. దోమలు ఉంటాయా? ఉంటాయి సార్. చిన్న పిల్లలకి, పెద్దోళ్ళకి మొన్న ఆల్రెడీ పోయినాయి, మళ్ళీ కట్టుకున్నారు అందరు. గాలికి ఎగిరిపోయినా? ఎగిరిపోయినమ్మా? ఎగిరిపోయినాయి సార్. గాలికి వర్షం, పెద్ద వర్షం వచ్చింది చూడు, అప్పుడు ఎగిరిపోయినాయి. మళ్ళీ కప్పుకున్నాం కవర్లు గిట్లా దేవులాడి చెక్కలు గిట్లా తెచ్చి అంత మంచిగా చేసుకున్నాం నీట్గా. వంట కూడా ఇబ్బంది అవుతుంది. భయం జోర్వాన్ వస్తే ఇంకా గాలి దుమారం వస్తే పోతాయి. లోపలికి వెళ్ళి మళ్ళీ నీళ్ళు వస్తాయి, అట్లే తుడుచుకొని చేసుకొని వంట చేసుకొని. మూసి నీళ్ళు వస్తాయా? వర్షం వచ్చినప్పుడు గాలికి లోపలికి వస్తాయి నీళ్లు, వర్షం నీళ్ళే వస్తాయి. అదే ఇబ్బంది. దోమలు, ఈగలు. 15 సంవత్సరాల చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు కూడా. 6 మంది పిల్లలు ఇట్లా అట్లా చేసి పెళ్లి చేపించినాం. పెళ్లి అప్పుడు కూడా తెరపలేము. ఇంకా ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మట్టి పని చేస్తారు? మట్టి పనే సార్. మట్టి పనే చేయాలి, ఇట్లా సాకించుకోవాలి పిల్లలకు. ఏడన్నా ఈ స్కూల్ చదివేస్తామంటే కూడా ఏడ దగ్గర లేదు, ఏడ ఖాయం లేదు. ఏడన్నా పిల్లలకి స్కూల్ చేంజ్ చేసుకుంటాం. ఇదే బతుకులు తాగుంటే ఉండాలి. ఒకతోనే తాగలేదు మాది. ఏడ పని నడిస్తే ఇట్లే తినాలి. ఇప్పుడు కంపెనీ పని ఉంటది కదా సార్, ఇంకా అట్లే వెళ్ళాలి, ఇట్లే చేయాలి, ఇట్లే తాగలేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహబూబ్నగర్, పాలమూరు జిల్లా. ఇప్పుడు మరి మీ జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయింది కదా? సార్ మాకు ఇస్తేనే కదా. ఏం చేస్తాం, పీకులాడతాం వాళ్ళతోటి. లేబర్ కార్డు కావాలి ఉంటే జర ఏదైనా ప్రభుత్వం నుంచి ఆధారం ఉంటుంది. లేవా మరి అధికారులు అడిగితే ఏమంటారు? ఇంకా ఇన్ని దినాలు అయితే ఇంకా చేస్తాం అంటారు సార్. అప్లికేషన్ ఇస్తే కూడా దొరకలేదు మాకు. అట్లా ఈ విధంగా లేబర్ కార్డు కూడా ఉంటే బాగుండేది. ఎందుకంటే కార్మిక చట్టాల ప్రకారం మాకు ఏదన్నా ఆదుకునేట్టుగా అవకాశం ఉంటుంది. ఏ పని చేయట్లేదు ఇట్లాంటి పేద ప్రజలకు. అదే ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నట్టుగా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పెట్టి చెప్పుకొని అలసిపోయినాం, ఇంకా చెప్పుకోదు. ప్రభుత్వాలకు చెప్పి కూడా అలసిపోయారంట అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు. ప్రత్యక్షంగా నిదర్శనం కనపడుతుంది. వీళ్ళు మహబూబ్ నగర్ నుంచి వలస వచ్చేసి ఈ విధంగా జీవనం చేస్తున్నారు. అంటే ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు వివిధ పనులు చేసుకొని బతుకు వెల్లదీస్తున్నారు చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే కొంతమందికి
కొంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయా అందరికి? పెన్షన్ అయితే రావట్లేదు. అట్లా కొంతమందికి పెన్షన్ రావట్లేదు, ఇల్లు లేవు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పక్కనే అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వసూలు చేస్తుంటది ప్రభుత్వం. దీంతో 1.5 కోటి జనాభా ఉన్నట్టుగా హైదరాబాద్లో చాలా ఆదాయం వస్తుంటది. ఎంతో ఆదాయం వచ్చినట్టుగా హైదరాబాద్లో వచ్చినట్టుగా వీళ్ళు కూడా ఇలాంటి ఏరియాలో ఉండి హైదరాబాద్ నిర్మాణ కార్యక్రమంలో వీళ్ళ పాత్ర ఉంటుంది. ఎందుకంటే ప్రతి భవన నిర్మాణం కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని అంశాల్లో కూడా వీళ్ళ శ్రమ ఉంటుంది, వీళ్ళ శ్రమ దాగి ఉంటుంది. అట్లాంటి వాళ్ళని కూడా విస్మరించడం సరైంది కాదు. ఇట్లాంటి అభాగ్యులను కూడా తోలుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి మూసీ పరివాహక ప్రాంతంలో ముసరంబాగ్ ఏరియాలో ఉన్నట్టుగా స్లమ్ ఏరియాలో మూసీ పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్న అభాగ్యుల గుడిసెల నుంచి గుడిసెలు అంటారా, ఏమంటారు వీటిని? గుడిసెలు అంటారు వీటిని. అంటే కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఇక్కడ ఉన్నట్టుగా తడగలు కట్టుకొని గుడిసెలు వేసుకొని జీవిస్తున్నట్టుగా వీళ్ళ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముసరంబాగ్లో పరిస్థితి ఇది. చాలా ఏరియాలో ఇలాంటి స్లమ్ ఏరియాలో ఉన్నట్టు వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. వాళ్ళని రక్షించాల్సిన అవసరం, కాపాడుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, ముసరంబాగ్, హైదరాబాద్, అశోక టీవీ.